భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లులోని కోటమైసమ్మ ఆలయంలో 9వ వార్షికోత్సవాన్ని కమిటీ అధ్యక్షుడు రోకటి సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఆదివారం నిర్వహించారు. అమ్మవారికి హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం పూజారులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 3వ తారీఖున అమ్మవారి ఆలయానికి సంబంధించి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నామని, ఆదివారం అష్టమి రోజున వార్షికోత్సవం జరపడం ఎంతో శుభసూచకమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి మంచి ఆరోగ్యాలను ఇచ్చి పాడి పంటలు బాగా కలుగజేయాలని ఆకాంక్షించారు. कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। श्री 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 रामदेवतायै नमो नमः। नवन पंचामृत मंगलम महाकाले महालक्ष्मी मंगलो ओम सर्वमंगलमांगल्ये ये सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। विश्वमंगलमांगल्ये विश्वविद्याविभागे विश्वसंचारभीषणाय विश्वब्रह्म नमोस्तुते। अनंतपुष्पारंदाय शक्रे पुष्पाः शक्रे भेदन्नमः वामगिरिभूताय చెప్పండి ఓం 3 సార్లు చెప్పండి. చెప్పి ఓం శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం జరగకుండాలి. ముందు శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం స్థిరం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం చెప్తాను. వేద విద్యాది వేదికే నమస్కృత్యాన ఎదురు రావద్దు నా పేరు సోము గణేష్ శర్మ, మాది పేగులపల్లి గ్రామం. ఇక్కడ గత 4 సంవత్సరాలుగా అమ్మవారి యొక్క వార్షికోత్సవాలు చేయడానికి వస్తున్నాం. ఇది పాపుకొల్లు గ్రామం. పురాతనంగా ఉన్నటువంటి ఎప్పుడో వెలిసినటువంటి కోటమైసమ్మ అమ్మవారి యొక్క
దేవాలయాన్ని గత 9 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపజేసి ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున ఫిబ్రవరి 23వ తారీఖున వార్షికోత్సవం చేస్తున్నారు. ఈ వార్షికోత్సవం 9వ వార్షికోత్సవం. ఈ రోజున ఆదివారము అష్టమి తిథి రావటం చాలా విశేషంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు హోమాలు చేసే ఉన్న భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని గ్రామస్తులు సమూహంగా నిర్వర్తిస్తూ ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలానే అమ్మవారి యొక్క వార్షికోత్సవం అమ్మవారి జరిపించుకోవాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులు మన గ్రామం మీద, మన ప్రపంచం మీద, మన యొక్క దేశం మీద, మన యొక్క జిల్లా మీద ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవం తప్పకుండా అమ్మవారి యొక్క ఆశీస్సులతో చేస్తామని మరీ అమ్మవారిని వేడుకుంటూ జై శ్రీరామ్.